కాంగ్రెస్ పార్టీని తన గుప్పిట్లోకి తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. అన్ని కమిటీల్లో తన వారే ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో తనతో వచ్చిన వారికి పదవులు దక్కేలా రూల్స్ సెట్ చేసినట్లు సీఎంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ను సీఎం రేవంత్ క్యాప్చర్ చేయడంపై సీనియర్ నేతలు మండిపడుతున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన కంట్రోల్లో పెట్టుకునేలా అడుగులు వేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ని ఇప్పటికే తన గ్రిప్లో పెట్టుకున్న రేవంత్ అన్ని కమిటీల్లోనూ తన వాళ్లే ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారట. రానున్న పీసీసీ నూతన కార్యవర్గంలో తన మనుషులే ఉండేలా ప్రయత్నాలు చేశారట ముఖ్యమంత్రి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నలుగురికి అవకాశం ఇస్తే అందులో రోహిన్ రెడ్డి, ఫైమ్ ఖురేషి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తన వర్గానికి చెందిన వారికి పదవులు దక్కేలా చక్రం తిప్పారు. ఇక జంబో కార్యవర్గంలోనూ అత్యధికంగా రేవంత్ రెడ్డికి చెందిన వారే ఉన్నారన్న చర్చ పార్టీలో నడుస్తుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి చేతిలో రిమోట్ గా మారడం వల్లే ఆయన మనుషులకు ప్రాధాన్యత దక్కుతుందన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత నిర్మాణం జరుగుతోంది. అందులోనూ రేవంత్ రెడ్డితో వచ్చిన వారికి ప్రాధాన్యత లభించేలా ప్రణాళికలు రచించారట. తన వారికి పదవులు దక్కేలా రూల్స్ ఫ్రేమ్ చేశారట. కాంగ్రెస్ పార్టీలో 2017లో జాయిన్ అయిన వారికి పార్టీలో పదవులు ఇవ్వాలన్న నిబంధనని మీనాక్షి నటరాజన్ చేత ప్రకటించారు. పైకి కనీసం 2 సాధారణ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వడం కోసం నిబంధన పెట్టమని చెప్పినప్పటికీ తెర వెనుక మతలబు వేరే ఉందట. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో 2017 అక్టోబర్లో చేరారు. తనతో వచ్చిన వారికి అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో పదవులు దక్కేలా ప్లాన్ చేశారు. అందుకే 2017 నుండి పార్టీలో ఉండాలన్న నిబంధన పెట్టించారన్న టాక్ పార్టీలో నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాప కింద నీరులా పార్టీలో తన వారికి పదవులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండడంపై సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని తన కంట్రోల్లో పెట్టుకుని పార్టీలో పదవులన్నీ రేవంత్ రెడ్డి మనుషులకు ఇప్పించుకుంటున్నాడన్న అసంతృప్తితో ఉన్నారట సీనియర్లు. అటు జిల్లాల వారీగా పార్టీ పరిశీలకులు సైతం అత్యధికంగా రేవంత్ రెడ్డికి సన్నిహితులే ఉన్నారట. ఇప్పటికే నామినేటెడ్ పదవుల భర్తీలో అత్యధికంగా రేవంత్ రెడ్డి మనుషులకే దక్కాయన్న చర్చ ఉంది. అదే సమయంలో సీనియర్ నేతలు సూచించిన వారికి మాత్రం పదవులు దక్కడం లేదట. అయితే అన్ని పదవులు టీడీపీ కాంగ్రెస్ నేతలకే దక్కితే తమ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నిజమైన నేతలకు పార్టీ అన్యాయం చేస్తుందని నేతలు మండిపడుతున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న అసలైన నేతలకు అవకాశం దక్కకపోతే కాంగ్రెస్ లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న చర్చ గాంధీభవన్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.